ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 12 గంటలకు అసెంబ్లీకి చేరుకుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు 2 గ్యారెంటీలను అమలు చేయనున్నారు. మహిళలకు ప్రతి నెల 2500 నగదు బదిలీ, 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల సాయం పథకాల్లో 2ంటిని అమలు చేస్తారు. తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. ఫిబ్రవరి 15 వరకు ఈ పొడిగింపు అమల్లో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా ఇప్పటి వరకు 1,52,47,864 చలాన్ల చెల్లింపులు పూర్తయ్యాయి. పేదలకు సొంతింటి కలను సాకారం చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇళ్లపై లబ్ధిదారులకు పూర్తి హక్కు కల్పించేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుపెట్టింది. 15 రోజుల వ్యవధిలో మొత్తం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. భూ కుంభకోణం కేసులో ఈడీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసింది. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా ఆయన సన్నిహితుడు చాంపాయ్ సోరెన్ను ఎన్నుకున్నారు. నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డుగా పేరు మార్చనున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకేసారి 7,094 మంది స్టాఫ్ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అలాగే త్వరలో 15,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం చెప్పారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పిఎస్లో హోంగార్డ్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు అందరినీ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగుపరుచుకుని 6వ ర్యాంకుకు చేరుకున్నాడు. టాప్ 10లో కోహ్లీ ఒక్కడే ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 12, పంత్ 13వ స్థానంలో ఉన్నారు. కేన్ విలియమ్సన్ టాప్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఉల్లి ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో 3 లేదా 4 రూపాయలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాభాల మాట అటుంచితే మార్కెట్కు తరలించిన రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతన్నలు కన్నీరు పెట్టుకున్నారు. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 58,000 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 63,270 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 78,000 నమోదైంది.